Aquaman. Aquaman. Yeah, man. Yeah. ఓయమ్మా Yeah, man. అయ్యో Yeah, man. అంటే నీ కొట్టుకుపోయినట్టేనా సామాన్లు స్వర్గానికి వెళ్ళిపోతాయి చూడు. సామాన్లు స్వర్గానికి వెళ్ళిపోతాయి చూడు. ఇప్పుడు నీ కొట్టే కొట్టడానికి ఫస్ట్ నేను కొట్టిందని పిరు వాజి ఎవరు వా- పిరు వాజి ఎవరు వా- నమస్తే అండి. ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన వెంటనే ఇంగ్లీష్లో ప్లే అవుతుంది కొన్నిసార్లు వీడియోలు. చదువుకున్న వాళ్ళు అయితే ఆడ సెట్టింగ్స్లోకి పోయి ఎట్లా చేంజ్ చేసుకోవాలని తెలుసు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు. ఇదేమన్నా ఇంగ్లీష్లో వస్తుంది, వీళ్ళు ఇంగ్లీష్లో పెట్టి సచ్చినారేమని చెప్పి బ్యాక్ వెళ్ళిపోతా ఉండొచ్చు. అందుకు సింపుల్, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ట్రాక్ అని ఉంటుంది, లేకపోతే అంతేనా ఆడియో ట్రాక్లోకి వెళ్తే తెలుగు ఒరిజినల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. మీకు ఒకవేళ మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఒకవేళ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఆప్షన్ ఒకటి చూపించండి. ఎందుకంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు. అందుకు ఈ ఆప్షన్ ఈజీ, జస్ట్ క్లిక్ చేసుకుని ఆడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తాను మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మీ రమేష్ చౌదరి. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రా మమత ఇది ప్రేమిస్తున్నా, నువ్వు ఒప్పుకునేంత వరకు కొట్టించుకుంటానే ఉంటావు. హలో ఏ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నా, ఏ సన్నాసి ముందుదానా బేవర్దానా, పని బాట లేకుండా చెప్పలేదు నువ్వు. ఏం మేపుతున్నావా? నన్ను ఏంది నువ్వు మిన్నగాలతో పండుకుంటాడు, మా సారేమో ఆడ మమతాన్ని ఎత్తుకొని పోతాడు. ఏంటికి ఎత్తుపోతాను, నరికేస్తాను మళ్ళా. ఎవరు ఆల్రెడీ నరుక్కున్నావులే గాని ముందర వేరే వాళ్ళు ఏం నరుకుతావులే గాని. ఇప్పుడు ఏం చెప్పు, నీ బేవర్దాన చెప్పు. ఏం అతన్ని బెల్ట్ తీసుకొని ఫుల్ గా కొడుతున్నారు. అది సాగు కొట్టాను, ఇంకా మామూలు కాదు, ఇంకా తొక్కు బెల్ట్ తో కాదు, ఇంకా రాట్లతో అవేమో ఏమంటారు టీవీ దానితో కొట్టి చంపేశారు. ఇంకా ఏం పర్లే, అట్లా వాళ్ళు అట్లా శిక్ష వేయాలా, అట్లా పడాలా, ఇట్లా మొత్తం ఒళ్ళంతా మొత్తం రక్తము, మొత్తం గాయాలు. అది అట్లా పడాలి. ఇంకా ఎందుకు నేనే పాపమని వదిలేస్తా అంటే అది జనాలే చంపేస్తారు. ఇట్లా ఓరని చేస్తే మామూలు కొట్టరు అది. కొడతాండేది మా సారే కొట్టించుకుంటాడు తిక్కేదవా. ఇదేంది ఇదే మా సారే కొట్టించుకుంటాడు. మమత ప్రేమ నొప్పి భరించలేకపోతున్నాడంట, అందుకు ఆ కొరడా దెబ్బలు కొట్టించుకుంటున్నాడు. నా కొరడాలా నా బొమ్మ అయిపోయామనే ఇది ఇది తిరుపతి ఏమన్నా ఎన్టీఆర్ అయిపోయి కొట్టించుకోలేక ఏమన్నా అది సినిమాలో కూడా కొట్టించుకోలేదురా స్వామి, అంత పూరం కొట్టించుకుంటాడు. పోయి ఆపురా, మమత ఏడుస్తుంది. చంపేశారు. ఎవరు చేస్తారు మమత ఏంటికే ఫస్ట్ వీరికి ప్రేమించింది అది. హలో అతను చేసేదానికి దానికి. హలో 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 తను ఎందుకు కొట్టించుకుంటున్నాడు అలా? మేడం మేడం మమత మేడం, మీకు ఎందుకు మీకు మైండ్ లేదా, ఎడ్యుకేషన్ చేసి ఇంత. మీరు మేడం అని పిలవకండి, నేను ఆల్రెడీ డ్యూటీ దిగేసాను. ఓకే ఓకే మమత, తను ఎందుకు అలా పిచ్చివాడైపోతున్నాడు, ప్రేమకి అంత బానిస అవుతున్నాడు? మమత నేను చెప్పేది వింటున్నాను, నీకు నాలెడ్జ్. ఏంది నేను అవునేది? హలో హలో మమత, నేను చెప్పేది నేను అట్లా కాదు. అతను చాలా డూపు, అతను చాలా ఏమంటారు దాన్ని గ్రాఫిక్ చేసుకుంటాడు అందరిని, మనుషులందరినీ. నీకు అర్థం కాదు. అంత బాత్రూమ్ అర్జెంట్ అయితే ఎట్లా మాట్లాడుతున్నావు? మమత మమతానా ఏ గొజ్జమంటదా అర్జెంట్ అయితే పోయి కూర్చోబరా రే. ఏ గొజ్జ మామూలు మాట్లాడుతున్నా నువ్వు, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క మాట్లాడదా? నీ గొజ్జమంటదా అవుతా, నీకు ఎట్లా మాట్లాడతావు? ఏ హలో మేడం మేడం మమత, అసలు తను ఏంది అలా కొట్టించుకుంటున్నాడు? ఐ కాంట్ బిలీవ్.
మేడం ఎవ్రీథింగ్ ఈజ్ డూప్లికేట్ గా ఈజ్ గుద్దలు ఇంగ్లీష్ ఏ కొచ్చే హలో ఏ చెప్తానా సరిగ్గా మాట్లాడాలంటే నీ గుదలో ఇంగ్లీష్ మాట్లాడకుండా నీకు వచ్చి సావదని తెలుసు నాకే ఎందుకు చెల్లలేదు ఏ గుద్ద గిద్దని అనుకో ఏ నీ అబ్బా పంట పెట్టి నరికేస్తా మళ్ళా ఏమనుకుంటున్నావు ఏ గానగల నీకేమన్నా దేవస్థానం చిల్లరదానా లెక్కలు పిచ్చుకో అక్కడే చెప్తావు ఇక్కడే చెప్తావా మాట్లాడుతూ మళ్ళీ చూసి వచ్చా మధ్యలోకి సిగ్గులేదు నీకే హలో హలో నడతా నీకు చెప్పాలంటే తను ఎందుకు అలా కుట్టించుకుంటున్నాడు రియల్ అకౌంట్ అండర్స్టాండ్ వై ఈస్ డూయింగ్ లైక్ దిస్ I believe this every mental this is a duplicate guys, the beautiful guys. గుద్దలే డోర్ చూసుకో ఏ గుద్దం ఏ పండిండేట్లు వేసిందమ్మ తొక్కేసా పిర్ర మీద ఇట్లా గాలి చొప్పులు తీసుకు వేసి నీ అబ్బా ఏందో మాట్లాడుతుంది నువ్వెందుకు డోరు చిలుకలు అన్ని దూరుతున్నాయి నీకేమన్నా ఫస్ట్ ఫుల్ ఫోర్ నీ అబ్బా నువ్వు మనం నువ్వేంటి మధ్య వస్తావు నువ్వు అసలు మీ ఇద్దరు ఎందుకు కొట్టాడుతున్నారు అక్కడ ప్రాణం పోయేలాగుంది మమత నీకు ఒకటి చెప్తుంటే నీకు అర్థం కాలే అచ్చా ఆయనకి చాలా బ్లడ్ లాస్ అయింది తెలుసా నేను నీ దానికన్నా బెల్ట్ నీకు చూపిస్తా నేను ఎలా కొట్టించుకుంటానో నేను దానికంటే తెలుగుగడ కొట్టించుకునేది బైపాస్ లో లారీలతో కొట్టించుకునేది అదెందుకురా మాకి ఏ పిచ్చి ముండా పిచ్చి పిచ్చి తన గురించి పక్కన పెట్టేసేయండి అసలు తను ఎందుకు అంతగా కొట్టించుకుంటున్నాడు బెల్ట్ తో మేడం నేను వెళ్తున్నాను నేను వెళ్చి చూసి నేను చూస్తా నేను చూసిన తర్వాత మీకు అది మ్యాటర్ ఎలా ఐ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ యు నో దట్ ఓకే ఓకే ఐఎమ్ దిస్ పక్కన నీకు ఊర్లో గుద్దబెట్టి కొట్టినా కూడా నీకు సిగ్గు రాదురా చెప్పే ఏ నాకి ఎందుకురా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నోటుకొచ్చిన ఇంగ్లీష్ ఏమో పెట్టుకో అది మాట్లాడదాం ఏ నాకి చాలా నోట్లో రాని పదాలని రప్పించేస్తున్నావు హలో మమత నీకు ఎందుకంటే చెప్పేది నువ్వు అతను చాలా సరే కానీ తను ఎక్కడున్నాడో వెళ్ళి కొద్దిగా సేవ్ చేయకూడదా సేవ్ అని కదా అతని డ్రామాలో అతని స్కెచ్లు నేను చూపిస్తా రియల్ ప్రేమ ఏంటో డ్రూప్ ప్రేమ ఏంటో నేను చూపిస్తా కదా ఎందుకంటే నాకు బ్లడ్ చూస్తే నాకు చాలా ఫీవర్ వస్తుంది తెలుసా లేదు నీకు బెల్ట్ రాకుండా నేను ఎట్లా నేను చూపిస్తా కదా నీకు ఎందుకు నా అతని ప్రేమ కాదు అది అతను జెన్యున్ కాదు డూప్లికేట్ నా లవింగ్ మీ సో మచ్ ఎవ్రీథింగ్ లైక్ ఊరుంది నోరన్నా సరిగా తిరిగి వస్తుంది ఏమిరా అది నువ్వు నోరా గుద్ద ఏమిరా మారవానవంగా ఏ చెట్ల కింద అబ్బా నీ అసలు నువ్వు ఫోన్ మళ్ళా మధ్యలోకి ఎంటికి లాగుతున్నావే నీ అబ్బా నువ్వు ఎంటికి పనులు చచ్చిపోతావు హలో సరే గానీ మీ ఇద్దరు ఫైటింగ్ పక్కన పెట్టి ఫస్ట్ తనను వెళ్ళి కాపాడారు లేకపోతే ఏదో చేయవు హాస్పిటల్ తీసుకెళ్ళు ప్లీజ్ నా కోసం ఎందుకు ఇంత తెగిస్తున్నాడు అబ్బాయి లేదు తెగించేది కదా ఇది ఒక పెద్ద డ్రామా నేను వెళ్తున్నాను వెళ్ళి నీకు చాలా ఆ పర్సనల్ ఎలా చర్చించాలో ఎలా సేవించాలో నేను చేస్తా ఓకే అండ్ యూ టు బి సేఫ్ ఓకే గుడ్ ప్లేస్ యా నీ కొత్త పేరు బోరరే కొత్త ఫేస్ అంట తెలీదా మళ్ళీ నువ్వు చెప్పాలా ఆ ఫేస్ చూసుకొని చెప్పొచ్చు ఏం పుట్టుపడని కొత్త ఫేస్ అంట కొత్త ఫేస్ ఏ పో మొత్తాన్ని పెట్టి ఫస్ట్ నీ లంక రకముండ మమత 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 ఎంత కొట్టించుకుంటానంటే మమత నువ్వు ఒప్పుకునేంత వరకు గుడ్ల మూడ ఆడ దెబ్బలు ఏడబడుతున్నాయి నువ్వు చేసేది యాక్టింగ్ ఏంది నువ్వు ఏం గానగలేవు నువ్వు అసలు ఆ బాడీ ఏంది నువ్వు చేసేది ఏంది నువ్వేమైనా ఎన్టీఆర్ టైప్ ఏమన్నా ఏమైంది ఇప్పుడు ఏడగొడతాడు దెబ్బలు ఏమైనా తగులుతున్నాయి నువ్వు చూడు ఏంది అది నువ్వు అంటావు అసలు నిజమేనా అది అంటావు
అసలు నిజమేనా అది అక్కడ రక్తం అది? నీకు నేను నిజంగానే కొట్టించుకుంటాను, నీకు అర్థం కాదు. నువ్వు ఒకే దెబ్బ కూడా తినలేవు, అర్థమైందా? నువ్వు మమత కోసం ఇంత దెబ్బలు తినడం ఏంది నువ్వు? ఏ నీ ప్రేమ అట్లాంటిది. దెబ్బలు తినేది ఈ భూమి ముందు కొడతాడా నీకు? యా భూమి? చర్మానికి రాక్కొని పోయి భూమికి తగిలి భూమిలోండి ఏర్లు లేస్తాయి. ఆ రేంజ్ పవర్ షాట్లు కొట్టించుకుంటాను. భూమిలో ఏర్ రేంట్లు లేస్తాయి నీ బాడీ కొట్టేదానికి. నువ్వు డూబుల్ చేయొద్దు. రక్తం ఎట్లొచ్చింది? రక్తం ఎట్లొచ్చింది? నాకు కూడా అదే. దెబ్బ తగలని రక్తం వస్తుంది. అక్కడ చూడు ఎట్లా వాసిన ఇప్పుడు మొత్తం అంతా. నువ్వు వేసినట్టు కాదు నేను కొట్టించుకుంటా. నువ్వు వేసినట్టు కాదు నేను కొట్టించుకుంటా. సీరియస్ చెప్తాను, దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో పోటీ పడద్దు. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. చూస్తాను కదా, పోటీ పడదు. రక్తం ఏర్లే పారుతాయి. నువ్వు రక్తం ఏర్లైనా చిట్లినాగానే పర్లే, నేను కూడా చేస్తాను. నేను కూడా వద్దు నా మాటిను. నీ మాట దయచేసి చూడు, ఇది అంత ఆషామాషి విషయం. ఆడపాం కోసం ఇంత దెబ్బలు నేను తెగిస్తా, నేను సిద్ధపడతా రక్తం చిందించుకునేకి. నువ్వు నీకు చూడు, నువ్వు వచ్చినావు చూసి పోయి చెప్పేంత వరకు పెట్టుకో. చెప్పేంత వరకు పెట్టుకో. మధ్యలో వచ్చి నువ్వు నేను కొట్టించుకుంటా. నువ్వు మమత కోసం నువ్వు అనుకుంటా మేమేనత కోసం నేనంత తెగిల్లా. నువ్వు ఇంత తెగించావు అంటే బరి తెగించావు అంటే నేనంత తెగిల్లంగా. వాడు బెల్ట్ తో నేనంటే ఎత్తున్నా కాబట్టి కట్టు కొడుతున్నాడు. వాడు బెల్ట్ తో ఏడాడ తగిలి బెల్ట్ తగిలిన అనుకో, మళ్ళా నువ్వు సామాన్లు పోట్టుకో. నువ్వు మళ్ళా నువ్వు సామాన్లు పోట్టుకో. నువ్వు మళ్ళా మీ మేనత్త కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వద్దురా, వద్దన్నావు నువ్వు. నా మాటిను. చర్మము చాలా మంట ఎక్కుతుంది. మంట కాదు, వేల్లో అట్లే మంట పెడతారే, చర్మం కాల్చిన పర్లే. నువ్వు కొంతమందికి చెప్తే అర్థం చేసుకోరు, జరిగినప్పుడే అర్థమవుతుంది. చేస్తారు. నాకు కొట్టిన దాంట్లో ఒక 20% కొట్టు చాలు. తట్టుకోలేడు. బలమంతా చూపించినావు కానీ ఎవరు? నేను మళ్ళా నువ్వు 10% కూడా నీ వల్ల కాదురా. నువ్వు 10% కాదు, ఇప్పుడు ఎట్లా కొట్టినాడో అట్లే కొట్టమని నేను కూడా చేస్తా. అది కొమ్మరం కట్టేమంత నువ్వే ఏ కట్టి కట్టింది ఇప్పుడు కట్టేడికి నీకు మేము నీ మాత్రం యాక్షన్ ఏం మళ్ళీ నువ్వు నీ చేత కొట్టడం నాకు నచ్చదు. ఇక్కడ దెబ్బలు తిన్నాడు, నాకు ఓపికే లేదు. నేనేం కొట్టగలను? నీకు ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. నువ్వేంది అట్లా పెడతావు? భూమి కొట్టు. నువ్వు ఏమే అవలానికి ఏమన్నా భూమి కొట్టే నువ్వేంటి బట్టలు ఇప్పల్లా నాకు అర్థం కావడంలే. ఎందుకు ఇప్పుడు కొట్టినాడు కొట్టు, నువ్వు కొట్టు. నాకు నిజంగానే బ్లడ్ వచ్చింది. ఏ కొట్టి నువ్వేందుకు అట్లా భయపడతావు? తగులుతా పోతాను మరి. ఇప్పుడు ఏది నేను ఏమనలే, నువ్వు అప్పుడే భయపడతావు. నేను ఎట్లా నిలబడినా ఇట్లా కొట్టండి. వేసుకో, కొట్టండి. ఏమే ఊపొస్తుంది ఏమి నువ్వు సార్ కానీ మమత. అబ్బా మమత, ముందుకు నువ్వు స్టడీ పొజిషన్, నువ్వు నిలబడినప్పుడు ఇట్లే ఇంచు కూడా కదలకోకుండా గట్టి ఇట్లా పట్టుకొని ఏది నువ్వే దెబ్బలు తిన్నట్లే భూమి. ఏ దెబ్బలు కదా ఇవి? మళ్ళీ ఏమో పట్టుకో, తెలుస్తుంది. పట్టుకో. ఏమి ఇంకిపా ఏమి మళ్ళా కాలు ఎందుకు ఎత్తినావు? ఇంటికి పోను. ఇంటికి పోరాడు నువ్వు. ఆడు చేసినట్టు చేయి నువ్వు. ఏమే అమ్మమ్మతో అప్పుడే కొట్టించు. దానికి అనుకోద్దురా. నువ్వేంద్రా స్వామి, నేను వనమ్మ గంట నుంచి కంటిన్యూ కొట్టించుకుంటానా కూడా జరగలేదు. సార్ కొట్టించుకుంటూ నిలబడేవనే మేమంతా సార్ ఊపించి కొడతానా నువ్వు? అలా నేను మెల్లిగా అట్లా అంటాను. మసాజ్ చేయలే నీకు? అసలు ఫేస్ లో నొప్పేది. అయ్యో
ఏమే ఏమైంది ఇది చూడు నిజంగా తగులితే ఇట్లా రాసుకొని పోయి బ్లడ్ రాల్లా అది తగలడం అంటే తగలడం అంటే అట్లా నిజంగా కొట్టేస్తాను నీ మాత్రం నీ కొడతా చూడు అది పొర్రపాటు తగిలిన రాయి తీసుకొని తలకాయ పగిలిపోతుంది చెప్తాను అది పొర్రపాటుగా నాకు దగ్గరికి వచ్చినా కూడా పొలంలోనే తలకాయ పగలు కొట్టించుకొని చచ్చిపోతావు ఖచ్చితంగా చెప్తున్నాను చూడు ఎవరు ఆల్రెడీ పడినాయి ఆల్రెడీ తిన్నా ఎంత రక్తం పోల నాలో నుంచి ఎవడు కొట్టించుకొని భూమికి కొడితే నాకు రక్తం గాలి సోకినా నా పైన రాయి అందుకే పెట్టి రాయి ఖచ్చితంగా తలకాయ పచ్చడి అయితే చెప్తాను ఈ నుంచి పోవు ఇదే తీసుకో ఇంకా కొట్ల ఇంకా స్టార్ట్ చేయలే నువ్వేమే నువ్వేమే నువ్వు బెదిరిస్తూ గుట్లు బయట పెట్టద్దు నువ్వు ఆడా నువ్వు కొట్టమన్నా కొడతానేమో నువ్వు ఎవడురా కొట్టేకి నువ్వు ఎవడురా వచ్చి కొట్టేకి ఎందుకు కొట్టావు నన్ను కొట్టలేదులే ఎందుకు కొట్టావు ఎందుకు కొట్టావు నన్ను కొట్టలేదులే ఎందుకు కొట్టావు కొట్టండి అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా పదాడి బా పట్టుకో ఎందుకు వచ్చినావు వీడికి పట్టుకో వద్దులే పట్టుకో అన్నానా పట్టుకో ఏమి నువ్వు పాడేందో పాడతా పట్టుకో కట్టి పట్టుకో పెట్టుకో దెబ్బలు తగిలినాయంటే దెబ్బలు తగలలేదంటవా తగిలినాయంటే నువ్వేమన్నా నువ్వు మళ్ళీ నువ్వే బెల్ట్ తీసుకోమన్నా కొట్టమన్నావు నువ్వు అంటే నీకు కొడితే నాకు కొడితే ఒకటే నీకు కొట్టకపోయిన ఒకటేనా సామాన్లు స్వర్గానికి వెళ్ళిపోతాయి చూడు ఇప్పుడు నీ కొట్టడానికి అర్థమైంది మామూలు కొట్టడం కాదు పిచ్చి 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 కుక్కని కొడతారు చూసినావా కొట్టి చంపుతారు ఆ టైప్ తో ఈయన అమ్మ దీనికి తోలు ఊడరాలు ఇప్పుడు కొడితే కాదు అది ఏమని రియల్ అని కాదు అది ఏమని రియల్ అని రియలే మళ్ళీ రియల్ నువ్వు ఎట్లా పట్టించుకున్నావు నువ్వు అది ఎట్లా పట్టించుకున్నావు టైప్ కావాలని ఇది బాడీ ఇప్పుడు నేను కొట్టేంత వరకు బట్టలు ఎందుకు ఇప్పినావు పెద్ద పోడు మోగోలు లెక్క బట్టలు ఎందుకు ఇప్పినావు అంటే అసలు నేను ఎవడికి రమ్మన్నాడు ఇడికి అయినా నిలబడు నువ్వు మళ్ళా చూడు మళ్ళా ఒక్కటే ఏంటి సామాన్లకు కొడతాను సామాన్లు కొద్దుద్దా ఒక్కటే ఏంటి సామాన్లకు కొడతాను సామాన్లు కొద్దుద్దా కట్టి పట్టుకున్నానా పట్టుకోమని వద్దులే ఎవడు రమ్మన్నాడు ఫస్ట్ నువ్వు కొడతావా నేను కొట్టాలా అది కాదు అసలు నేను చెప్పేది కొట్టించుకుంటావా ఓ రోజంతా కొట్టించుకుంటావా ఫస్ట్ నువ్వు ఫస్ట్ నేను ఎవరు వాసిపోయినాయి ఆల్రెడీ వాపుకొని తిరుగుతాను నువ్వు ఏదైనా కానీ చెప్పేది నువ్వు ఇంత ఊరిని ఏంటి పట్టుకోవాలా ఊరిని నిలబడి ఎదురు మాట్లాడుకుందాం అంతే కదా ఎదురెదురు మాట్లాడుకుందామా అంటే మాట్లాడుకుందాం కానీ మళ్ళా దీని గురించి మాట్లాడుకోనేకి నేను ఎందుకు రక్తం ఇంత పోగొట్టుకోవాలా అది నువ్వు నీకు నీకు తెలియలేదా నీ రక్తం పోకూడదా పోకూడదు మళ్ళా రక్తం పోకుండా మాట్లాడదాము ఎందుకు రక్తపోతారు ఇవన్నీ వద్దు కదా నువ్వు తేల్చిపోతావు నువ్వు అని మళ్ళా సరే మాట్లాడి ఎందుకు కొట్టుకుంటున్నావు ఏమి దీనికైతే అసలు నేను ఎందుకు కొట్టుకుంటాను అంటే నేను ఆ పెయిన్ తీసుకోలేకపోతున్నాను ఆ పాపను మర్చిపోలేకపోతాను ఆ పాప బాధ మీద నేను ఆ నొప్పి ఆ పాపకున్న నొప్పి కంటే నాకు వేరే బలమైన నొప్పి కావాలని కోరుకుంటాను నీకు ఆ నొప్పి ఉందే నువ్వు అసలు నీకు ఆ నొప్పి ఉంది ఆ పాప దక్కలేదనే నొప్పి నీలో ఉందే నేను నరాలుగా సేమతగా ఇంతగా బాధపడినప్పుడు కొట్టించుకోవాలా ఇప్పుడు నేను ఎట్లా బాధపడి ఆ నొప్పికి అంటే ఇంకో నొప్పి తెప్పించుకోవాలని ఎట్లా కొట్టించుకోవాలి అట్లా కొట్టించుకోవాలా నేను ఇప్పుడు ఇందాక చెప్పిన వద్దా నువ్వు ఏమి కొట్టించుకోమని ఏమైంది ఇప్పుడు పరిష్కారం ఏమన్నా కొట్టుకోండి నా పెయిన్ నీ బొంగుల పెయిన్ మళ్ళా అది మాట్లాడుకుంటే కదా మాట్లాడొచ్చారు బెల్ట్ తీస్తారా ఏమన్నా శివారా ఏమన్నా ఈ నాగార్జున ఏమన్నా చెప్పు ఏం మాట్లాడదాం చెప్పు మాట్లాడదామని ఇను మళ్ళీ మాట్లాడొచ్చారు ఇది గుడికలు రావా
చెప్పు. నీకన్నా నాకు ఎక్కువ బాధ, నీకన్నా నాకు బాధ. వద్దు మళ్ళీ ఏంటికి అదంతా అది ఎత్తి పెట్టు నాయన, ఏడు తీస్తాడు పొల్ల పోలా. సరే ఇప్పుడు చెప్పు ఏమి అసలు ఈ కొట్టుకోవడం ఏందో, మళ్ళీ ఎందుకో ఊరినే బాధ అంటే నీకన్నా నాకన్నా ఇంకా బాధ అంటే తీస్తారు చెప్పే. ప్రేమ ఎక్కువ నీకన్నా నాకన్నా ఎక్కువ చెర. ప్రేమ ఎక్కువ అయితే కొట్టించుకో. ఆయన మళ్ళా కొట్టించుకోవడం వల్ల కొట్టించుకొని తప్ప మాట్లాడుకొని ఉండదు ఇంకా. అంటే ప్రేమకైనా దెబ్బలే, బాధకైనా దెబ్బలే, అదే మన విరుగుడు. ఆ విరుగుడా బొంగుడ కాదు, కొట్టుకొని అయితే అందరూ కొట్టుకునే కావాలి ఇంకా లోకమంతా. మాట్లాడుకుందాం, మాట్లాడుకొని చెప్పు. ఇప్పుడు నీవంటే నువ్వు ఆ పాప నీకేం తెలుసు, అది మేనత్తు కూతురు ఆ పాప. మళ్ళా నేను ఎవడో తెలియనివాడు ఇంత కొట్టించుకొని రక్తం ఇంత వచ్చినాడు. మేనత్త కొడుకు ఏం బిగుతాడు, మేనత్త కొడుకు ఏం బిగుతాడు. ఆ మాటకు మేనత్త కొడుకు రక్తం బొట్టు కూడా ఎందుకు గరసలేకపోతాడు. అది చెప్పు, నాకు అది ఆన్సర్ చెప్పు. మాట్లాడుకుందాం అన్నావు, మాటలతోనే ఎందుకు నీకు రక్తం రాలేదు? నాకు బయటికి మా వచ్చారు మా బెడ్ తీస్తే ఏమైపోతానా? మళ్ళీ నీ మేనత్త కొడుకు ఒక డ్రాప్ రాలే, నాకు బయట ఎందుకు వచ్చిన ఎంత నీకు దూరా ఏమో వేరేది మాట్లాడకపోయినావు. మళ్ళీ అదే చెప్పు. నీకు ఆ బెడ్ పెట్టి చెప్తా. చెప్పు. నువ్వు మళ్ళా మాటకొచ్చా తీయద్దునా. నీకు ఇంకోటి తెలుసు, బయటోని కాబట్టి బెల్ట్తో కొట్టించుకుంటాను. నీకు వేరే సెటప్ చేసినాను, నీకు చిలకాలు తెప్పిస్తాను. చెప్పాలా ఏమే? నీ ప్రేమ తెల్దా? నీ మేనత్త కూతురు మీద ఎంత ప్రేమ ఉందో. బయట కాబట్టి బెల్ట్ తో కొట్టించుకుంటా. చూపించకూడదు, మామూలు చూపిలంతే. ఏం చూపిస్తావు నువ్వు? ప్రేమ ఏ రకంగా చూపించగలవు నువ్వు? ఏ రకంగా దెబ్బలు నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. కొడుక్కి చలకాలు ఎట్లు పడాలని డిసైడ్ అయినా. నేను చలకాలు ఎట్లు గిలగట్లు నిండా నేను చెప్పలాడా. నేను పూలలో చూపిస్తాను, ఇంకా ఏదైనా రూపంలో చూపిస్తా. ప్రేమ ఎట్లా చూపిస్తాను? లవర్ బాయ్ ఏమన్నా పూలు అవి దానితో నువ్వు ప్రేమ చూపించే, నేనేమన్నా సైకోని ఏమన్నా పిల్ల చూపించే సైకోని అంటున్నావా? ఇప్పుడేమన్నా మాట అన్యారంగా నువ్వే అనుకుంటున్నావు. ఇది కొట్టించుకునేకి కొట్టేకి తెప్పించిన బెల్ట్ ఇది. అంత ఈజీ ఊడదు, ప్యూర్ లెదర్. 1800 పెట్టినా దీనికి డబ్బులు. నువ్వు 3000 పెడతావు, 5000 తొక్కలో పెడతావు, నాకన్నా అవసరం ఏంటి? మాటకొచ్చారు బెల్ట్. ఇప్పుడు ఏంటికి వచ్చినావు? నువ్వు ఏంటికి పెడతావు అన్ని? ఏం పెడతావు? నేను కొట్టించుకుంటానా? రక్తం చూడు, అదే సల రాక్తం చూడు రక్తం. అది నువ్వు రక్తం నీ మాత్రం ఏమైతే చిందించలేను. చిందించలేవా? ఇంకా ఏం చేయగలవు? నేను ఇంకేదైనా చేయగలను. బావిలో దుంకుతావా రాయి కట్టుకొని? నువ్వు అవన్నీ కాట చెప్పొద్దు. నువ్వు పాముతో కాటేపించుకుంటావా? ఎట్లా కాటేపించుకుంటావా? కరెంట్ షాక్ మోటార్ పట్టుకొని కరెంట్ షాక్ కొట్టించుకుంటావా? ఎద్దుతో పొడిపించుకుంటావా? దున్నపోతో కాలుతో దండించుకుంటావా? కుక్కతో కనిపించుకుంటావా? నువ్వు ఏం చేయగలవా చెప్పు. నాకే టైం వేస్ట్. నేను ఇటుకు వచ్చినది డబ్బులు ఖర్చు పెట్టుకుని ఊరికే కొనుక్కొని వచ్చిన ఊరికే టైం వేస్ట్ చేస్తావు. నువ్వు ఏం చేయగలవు అనేది చెప్పు. నేను ఏం చేయగలను నేను చూపిస్తాను. నువ్వు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చిందని నువ్వు ఏం చెప్పగలవు, ఏం చూపించగలవు? నువ్వు చేసేదానికి నువ్వు సైకోలో అయిపోయిన ఫిక్స్ అయిపోయింది. మాడుకొచ్చాలి బెల్ట్ తీసారు, ఇంకే దెబ్బలు తప్ప ఇంకేంటి? తప్ప నేను ఎవరు కొట్టాలా లేదా నేను కొట్టించుకోవాలా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను కొట్టు, లేదా కొట్టించుకో. ఈ రెండే కొడతాంటే చంపేస్తా, నరికేస్తాను, గుంజేస్తానంటే ఓ ఏడు అట్లంటే పంతేనా దానికి? నువ్వే కొట్టద్దు. వద్దు మళ్ళీ నన్ను వద్దులే. మళ్ళీ నేను కొడతా. ఒకటి నువ్వన్నా కొట్టాలా, నేనన్నా కొడతాను. అది రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. నువ్వు మళ్ళీ మధ్య నేనే పీకోను, నేనే కొట్టాను. ఇదంతా చెప్పేది ఇది. కదులుతావా కదలవా? వానమ్మ మళ్ళీ మొదలు కొట్టుకొస్తావు కదా. నిజంగా కొడతానా? లే, నువ్వు కొట్టి బయటి కదిలేంత దమ్ము ధైర్యము నీ గుండెకాయ ఉంటే లే, నన్ను కొట్టేకి నువ్వు బెల్ట్ తీసుకుంటావా? అంటే నువ్వే నేను మాట వరుస గంట అంటే నువ్వు నన్ను కొట్టేకి నా బెల్ట్ తీసుకొని నన్నే కొట్టేకి సిద్ధపడినావు. నిలబడు చెప్పేది మళ్ళా నిలబడు
పాడురా ఓనా! ఉండు. ఏది మమత అని రాలి కదా నీకు ఓ మమత! మమత! నీకు ఆడబట్టుకుంటా అనబోతున్నా దయచేసి చెప్తే వదిలేసి వద్దు నాకు మమత వద్దు. ఓయమ్మ! ఓయ్! వాబ్బా! వాబ్బా! ఓ నాయనా! లా, 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 లా. ఏమి? తగులుతాయి నిజంగా మమత అని కలవరిచ్చు కలవరి వచ్చే ఓయమ్మ! ఓ తండ్రి! ఓ నాయనా! ఓయమ్మ! రా మాట్లాడుకుందాము కొత్త బెల్ట్ వచ్చే కొట్టుకుందాము కొద్దిసేపు కొట్లాడుకుందాం